హాయ్ అండి అందరికీ. ఆహ్, కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏదంటే మీ పర్సన్ లైఫ్‌లో మీ లవ్ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా? అని మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు, మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. మీకు రెసినేట్ అయితే తీసుకోండి. మీ మీ నేమ్ ఇంకా మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ అనుకొని వీడియో చూడండి, మీకు మ్యాచ్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ లవ్ లైఫ్లో అండ్ మ్యారేజ్ లైఫ్లో ఏం జరుగుతుంది? వాళ్ళ పర్సన్స్ వాళ్ళ దగ్గరికి వస్తారా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైవ్ కూడా స్టార్ట్ అయింది మనకి. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ కావాలనుకుంటే లైవ్లోకి రావచ్చు. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ లవ్ లైఫ్లో అండ్ మ్యారేజ్ లైఫ్లో ఏం జరుగుతుంది? వాళ్ళ పర్సన్స్, దూరంగా ఉన్న వాళ్ళ పర్సన్స్ వాళ్ళ దగ్గరికి వస్తారా? ద ఫూల్ రివర్స్ వచ్చింది కార్డ్. మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి మీ పర్సన్స్కి. ఎప్పుడు పాతవి తలుచుకొని ఆలోచిస్తూ ఉంటారమ్మా మీ పర్సన్స్. ఆఫ్ కప్స్. ఓ, ఆలోచనలు మారుతున్నాయి. ప్రేమ ఎక్కువ అవుతుంది కొంచెం కొంచెం. క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, రెండు కప్పల్ కార్డ్స్ వచ్చాయి ఈరోజు. చూసారా? లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ అంటానే కప్పల్ కార్డ్స్ వచ్చాయి. మీరు మీ పర్సన్స్ ఇద్దరు కపుల్స్, సోల్మేట్స్. అందుకే కదా కపుల్ కార్డ్స్ వచ్చాయి. మీకు ఇలా మీ పర్సన్ గురించి మీరు ఎక్కువ థింక్ చేస్తున్నారు. ఆఫ్ పెంటికల్స్. ఏంటండి కార్డ్స్ పడిపోతున్నాయి పట్టుకున్నప్పుడల్లా? ఏం ఆలోచిస్తున్నారు? ఏం కదా? ది సన్. కింగ్ ఆఫ్ సోర్డ్స్. The High Priestess and bottom of the deck 2 of Swords. The Emperor. చూసారా? మీ పర్సన్ మటుకు మొండి వ్యక్తి అండి. తగ్గేదేలే అన్నట్టు కూర్చొని ఉన్నారు. ఏమున్నా ఏం చేసినా మీరే తగ్గాల, మీరే అన్నీ తను ఏం చెప్తే అది చేయాలా మీరు. అంతకు మించి వేరే మాట అనేది లేదు అన్నట్టు ఉన్నారు. కొంతమందికి ఏజ్ ఎక్కువ ఉన్న పర్సన్స్ కనపడుతున్నారు, కొంతమందికి మీకంటే ఏజ్ చిన్న పర్సన్స్ కనపడుతున్నారు. ఓకే, మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. రాసులు మటుకు అన్ని రాసులు చూడొచ్చు. ఇంకా నెంబర్స్ చెప్తాను. నెంబర్స్ వచ్చి 2, ఇంకా 19, 1, 21, 4. ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. మీకు మీ పర్సన్ ఏజ్ కావచ్చు, లేదా లక్కీ నెంబర్స్ కావచ్చు, మీ డేట్ కావచ్చు, ఇంకేదైనా సరే మీకు ఇంపార్టెంట్ డేట్స్ అవి ఉండొచ్చు వీటిల్లో. మ్యాచ్ కాకపోయినా పర్లేదు, మీరు ఎనర్జీస్ మ్యాచ్ అయితే చాలు, చూడొచ్చు. ఇంకా లెటర్స్ వచ్చి T, S, K, I, C, S, Q, ఇంకా P, E, H, I, O, F అండ్ L.
ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయండి. మీ నేమ్స్లో లెటర్ కావచ్చు, లేదా ఇంకా మీ పర్సనల్ లెటర్స్ కావచ్చు. మ్యాచ్ అయినా కాకపోయినా మేజర్ ఆర్కానా కార్డ్స్ అయితే ఉన్నాయి. అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఎనర్జీ బేస్ అయితే, ఎనర్జీ మ్యాచ్ అయితే చాలండి. మీకు చెప్తాను, రీడింగ్లోకి ఇంకా వెళ్ళిపోదాము. మీ పర్సన్ అయితే చాలా మొండి వ్యక్తి అండి. తను అంత తొందరగా తను మీకు సారీ చెప్పే రకం అయితే కాదు. మీరేం చెప్తే అదే వినాలి, తను చెప్పిన మాటే వినాలి. తను కూర్చో అంటే కూర్చోవాలి, లే అంటే లేయాలి అనే రకం మీ పర్సన్. చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పి ఫస్ట్ ఫూల్ కార్డే రివర్స్ వచ్చింది. అంటే తను ఇప్పుడు కొంచెం కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అనేది వస్తున్నాయి, కానీ జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నారు. మీరు ఎంతగా మీకు సారీ చెప్పినా, బతిమలాడుకున్నా ఇవన్నీ కనపడటం లేదు మీ పర్సన్కి. తను ముందు జరిగిన పాతవి, మీ మధ్య జరిగిన ఏమన్నా గొడవలు ఉన్నాయో దాని గురించే ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ అయితే కన్నా తనకి మీ మీద, మీకు తన మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ కూడా అంతే ప్రేమ ఉంది. కానీ దేనికో జగిలవుతున్నా ఉన్నారు. ఒకవేళ తనకు ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లనో, లేదా ఇంకా ఏదైనా ఫ్యామిలీ వల్లనో, ఇంకా దేని వల్ల అయినా సరే ఇటా అట్ట అని డ్యాన్స్ వేస్తున్నారు అనుకోండి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే కినా ఉండే ఏదో ఒక వైపుకు, మంచి వైపుకు వెళ్ళి మీ దగ్గరికి వచ్చేద్దామా అని చెప్పి ఆలోచన కంటే ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా అని చెప్పి ఆలోచనే ఎక్కువైపోయింది మీ లైఫ్లోకి. ఇంకా తొందరలోనే మీ లవ్ లైఫ్లో హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నాయి. చూసారా, సన్ కార్డ్ వచ్చింది. మీ లవ్ లైఫ్లో లేదా మ్యారేజ్ లైఫ్లో, మ్యారేజ్ కాని వాళ్ళు చూసినా, మ్యారేజ్ అయిన వాళ్ళు చూసినా, ఎవరు చూసినా కానీ ఈ వీడియో వాళ్ళకి రెసినేట్ అవుతుంది. చూసారా, సన్ కార్డ్ మీ లైఫ్లో అనేది హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నాయి. కొత్తగా మీ లైఫ్ అనేది స్టార్ట్ చేయండి. హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నాయి మీ లైఫ్లో. ఇంకా చూస్తే మొండి వ్యక్తి, మనసు మంచిదే, కాకపోతే ఏదైతే అదైంది, అది చూసుకుందాం, తర్వాత చూసుకుందాము అని చెప్పి అనుకునే రకం. తన లైఫ్లో ఎవరో తనని కంట్రోల్ చేసే వ్యక్తి ఎవరో ఉన్నారు. దానివల్ల మీ దగ్గరికి రావాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు, మీతో మాట్లాడకుండా చేయకుండా అని. కొంచెంసేపు మీ గురించి మంచిగా ఆలోచిస్తారు, కొంచెంసేపు అలాగే నెగిటివ్గా ఆలోచిస్తారు. ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో మొండి వ్యక్తులు, తన ఫ్యామిలీ కావచ్చు, లేదా అనదర్ థర్డ్ పార్టీ కావచ్చు, వాళ్ళు కొంచెం కఠినంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర మీ పర్సన్ అనేది ఇరుక్కుపోయినారు. ఎందుకంటే ఇంకా తను ఏం చేసిందో తెలియదు కదా. తను ఏమి బ్లాక్మెయిల్ చేసిందో, లేదా ఫ్యామిలీలో, లేదా థర్డ్ పార్టీలో, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా. ఇంకా థర్డ్ పార్టీ అంటే వాటిలో ఏ దాంతో ఇరుక్కుపోయి ఉన్నారో దాంట్లో నుంచి బయటపడలేక, మీ దగ్గరికి రాలేక ఎదురు చూస్తూ ఉన్నారు. తొందరలోనే మీకు గుడ్ టైం అనేది రాబోతుంది మీ లవ్ లైఫ్లో కానీ, మ్యారేజ్ లైఫ్లో కానీ. ఇంకెవరైనా సరే మీరు మీ పర్సన్ మీ ఇద్దరు నేమ్స్ అనుకొని మీకోసం మీరు చూస్తున్నారో వాళ్ళకి రెసినేట్ అవుతుంది ఈ వీడియో. అక్కడ ఒకటి మిమ్మల్ని ఇంకా స్టేబుల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఆల్రెడీ మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా సరే ఫ్యామిలీ కానీ, ఫైనాన్షియల్ కానీ అన్ని స్టెబిలిటీ చేసుకొని ఉంటే, ఇప్పుడు మీకోసం మిమ్మల్ని ఎలా స్టెబిలిటీ చేసుకోవాలా, మీ దగ్గరికి ఎలా రావాలా, ఎలా అప్రోచ్ అవ్వాలా, మీ దగ్గరికి ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలా ఫస్ట్ నేను అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో. మీ లవ్ లైఫ్లో ఇది జరగబోతుంది. జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు పాజిటివ్గా ఉండండి. మీ విష్ ఏదైతే అదేందో జరుగుతుంది. మేనిఫెస్ట్ చేసుకోండి యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. మీకు ఏంజల్ గైడెన్స్ ఇస్తాను. ప్లీజ్ ఏంజల్స్, వీళ్ళ లవ్ లైఫ్లో మీరు ఇస్తున్న గైడెన్స్. లవ్ లైఫ్ అని మళ్ళీ లవ్ లైఫ్ అని చెప్పాను అనుకోకండి. మ్యారేజ్ లైఫ్, కపుల్స్ కార్డ్ వచ్చాయి. మీరు కపుల్స్ కాబట్టే ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సిచ్యువేషన్స్ ప్రజెంట్ బాగలేకపోయినా కానీ, ప్రజెంట్ మీకు సిచ్యువేషన్ బాగలేవు కాబట్టి మీరు సపరేషన్లో ఒకవేళ ఉంటే కన్నా మీరు కపుల్స్. అందుకే తనని మీరు మర్చిపోలేకపోతున్నారు, మిమ్మల్ని తను మర్చిపోలేకపోతున్నారు. అలా ఉన్న ఎనర్జీస్ ఈరోజు కపుల్స్ కార్డ్ వచ్చింది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీకు చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మీరు అనుకున్న కోరికలు జరిగిపోతున్నాయి. మీ లవ్ లైఫ్లో మంచి డేస్ అనేవి మీకు రాబోతున్నాయి.
యు ఆర్ రెడీ. చూసారా, రెడీగా ఉండండి. మీకు మంచి చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఫ్యూ మంత్స్లోనే మీకు మంచి చేంజెస్ అనేవి రాబోతున్నాయి. పీస్ఫుల్ రెజల్యూషన్. పీస్ఫుల్గా ఉండండి. మంచి సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది. ఆపర్చునిటీ కూడా మీకు రాబోతుంది. రెడీగా ఉండండి. విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్లో మీకు ఇదంతా జరగబోతుంది. ఓకేనా? మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా చూద్దాం పెండులంతో. ప్లీజ్ పెండులం చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? చూసారా, ఎనర్జీస్ బాగా అందుతున్నాయి మీకు. పాజిటివ్ అనేది మీకు జరగబోతుంది. అందుకే ఎస్ అని చెప్తుంది. మీ గురించి ఆలోచిస్తున్నారు, అందుకే ఎనర్జీస్ పాజిటివ్గా వస్తున్నాయి. మీ పర్సన్స్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా? అది కూడా చూద్దాం. మీకు ఆ డౌట్ కూడా ఉంటుంది కదా, అది కూడా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ప్లీజ్ పెండులం చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ వాళ్ళని లవ్ చేస్తున్నారా? ప్లీజ్ పెండులం చెప్పండి. ఏంది పెండులం, లవ్ అనగానే ఆలోచిస్తున్నారు? ఎస్ వైపు వస్తుంది. లవ్ చేస్తున్నారు. మొండి వ్యక్తులు మీ పర్సన్స్. చెప్పా కదా, బయటికి చెప్పారు. అంత తొందరగా చెప్పే వ్యక్తులు కాదు కాబట్టే పెండులం కూడా ఆలోచిస్తుంది. ఏంటండి చెప్పేస్తే అయిపోతుంది కదా మీ పర్సన్స్కి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయకోకుండా గొడవలు ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఓకే, ఈ ఎనర్జీస్ ఎవరికైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మనకి లైవ్ స్టార్ట్ అయింది. ఎవరికైనా ఫ్రీ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే లైవ్లోకి వచ్చేయండి. ఓకే, అందరికీ పేరు పేరున నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్.